హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. బిఫోర్ వీడియోలోని రాఫ్టింగ్ గురించి అయితే పెట్టాను కదండి. ఇది పారాగ్లైడింగ్ అన్నమాట. మేము రెండు ఒకే దగ్గర అయితే మాట్లాడుకున్నాము. పారాగ్లైడింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇద్దరికి 4500 అయితే తీసుకున్నారండి. అయితే మేము చేసిన మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. ఈ స్పాట్ నుంచి పారాగ్లైడింగ్ స్పాట్కి వెళ్ళడానికైతే ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. మేమైతే రీచ్ అయ్యేసరికి 5 అయితే అయ్యింది. అప్పటికే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ల్యాండ్ అవుతున్న ఆ పారాషూట్ ఉంది కదండి, అది ల్యాండ్ అయిన తర్వాత ఆ పారాషూట్ అలాగే పారాషూట్ ని ఫ్లై చేసే అతను కూడా పారాషూట్ ని పట్టుకొని ఒక వ్యాన్ లో అయితే ఈ స్పాట్ దగ్గరికి రావాలండి. మేమైతే టోటల్ ఒక 8 మెంబర్స్ అయితే వెళ్లారు. వీళ్ళందరూ కలిసి వ్యాన్ లోని హైట్స్ లోకి అయితే వెళ్తారు. కొండపైకి ఆ పైకి వెళ్లి అక్కడి నుంచి రావాలన్నమాట. అక్కడికి రీచ్ అయ్యిందే 5 o'clock కి. వీళ్ళ పైకి వెళ్లేసరికి చాలా టైం అయితే పట్టింది. అప్పటికి అక్కడ త్వరగా చీకటి అవ్వదండి. 7:30 వరకు చీకటి అవ్వలేదు. అయితే మా పిల్లలు వచ్చేసరికి చీకటి అయితే అయిపోయింది. స్టార్టింగ్ ఏమన్నారంటే చీకటి అయిపోతే ఇంకా డ్రాప్ అయిపోతాము, తీసుకొచ్చేస్తాం రిటర్న్, మనీ అయితే రిటర్న్ ఇవ్వరు అని అన్నారు. ఇంత అక్కడికి వెళ్ళాక మనీ వేస్ట్ అవుతుంది, టైం కూడా వేస్ట్ అయిపోయింది అని అనుకున్నాము. కానీ చీకట్లోని రిస్క్ చేసి అయితే పారాగ్లైడింగ్ అయితే చేయించేశారండి మా పిల్లల చేత. మనం పగలైతే పారాగ్లైడింగ్ చేయడం చూసాము, కానీ చీకట్లోని మా పిల్లలకి ఇదొక ఎక్స్పీరియన్స్ అయితే అనుకున్నాము. కానీ రిస్క్ ఉంటదేమో అని కొంచెం భయం అయితే వేసింది. దాంతోనూ గాలి కూడా సరిగ్గా సహకరించలేదండి. దాని వల్ల కూడా చాలా ప్రాబ్లం అయితే అయ్యింది. అందువల్ల పారాగ్లైడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం ఎర్లీగా స్పాట్ కి అయితే చేరుకోండి. ఇక్కడ రష్ గా ఉండడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ అవుతుంది. అలాగే మీరు ఎక్కువ టైం మనం ఫ్లై అవ్వాలి అని అనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా అడుగుతారు. పే చేసుకొని ఫ్లై చేయొచ్చు. పిల్లలు ఎలా పారాగ్లైడింగ్ చేశారో ఇక్కడ లైవ్ లో అయితే వీడియో పెడుతున్నాను, చూసేయండి. 1 2 3 go run. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగైతే మా బాబు వెళ్ళినప్పుడు కొంచెం వెలుతురైతే ఉంది. మా పాప వచ్చినప్పుడు అయితే అస్సలు బాగా చీకటి అయిపోయిందండి. మనకి వీడియోతో పాటే ఛార్జ్ వేస్తారండి. వీడియో కూడా వాళ్ళే తీసి మంచిగా వీడియో అయితే ఇస్తారు ఇలాగా. అదే పగలైతే వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ నైట్ కూడా ఒక ఎక్స్పీరియన్సే అనుకుందాము. మొబైల్ సెల్ఫీ స్టిక్ కి పెట్టేసి మా బాబు చేతికి అయితే ఇచ్చేస్తారండి. చూసారు కదా, మా బాబు చేత వీడియో అయితే తీయించారు. ఎంత హైట్స్లో ఉన్నారో చూసేయండి. ఇది మాత్రం ఖచ్చితంగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మీరు ఎవరైనా మనాలి వెళ్తే తప్పకుండా ఇది ట్రై చేయండి, పారాగ్లైడింగ్ అనేది.
వాళ్ళు మినిమమ్ ఒక 10-15 మినిట్స్ అయితే ఫ్లై చేయిస్తారండి. చీకటి అవ్వడం వల్ల ఇంకొక 5 నిమిషాల ముందే మనకి దింపేశారు మా పిల్లల్ని. 15 మినిట్స్ కన్నా ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే మనం మనీ పే చేయాలి ఎక్స్‌ట్రాగాన. Are you ready? Are you ready? One, Camera two, give. run. Okay. Video, right? Yeah, video. Push back inside. Then push back. Hold camera like this. Oh my god. Hands free. మీరిక్కడ చూస్తున్నారు కదండీ! మా బాబు వచ్చినప్పుడు కొంచెం వెలుతురైతే ఉంది 7:30. ఇంకిక్కడ వచ్చేసరికి 8:15, 8 అయిపోతుంది. చీకటైతే అయిపోయింది మా పాప వచ్చేసరికి. అందుకే చెప్తున్నానండి, ఎవరైనా పారాగ్లైడింగ్‌కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కొంచెం వెలుతురు ఉన్నప్పుడే ట్రై చేయండి. బిఫోర్‌గా వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడ ఖాళీ అయితే ఉండట్లేదు. చాలా రష్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనం స్పాట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వేరే వెహికల్ అయితే మీదకి వెళ్తది. దానివల్ల కొంచెం లేట్ అయితే అవుతుందండి. మనకి ఫ్లై అవ్వడం 10-15 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది. ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ మధ్యలో ఈ ట్రావెలింగ్ అనేదే కొంచెం లేట్ అవుతుంది. మీలో ఎవరైనా పారాగ్లైడింగ్ ఇలాగ నైట్ టైమ్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేశారా? చేస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనెప్పుడు పారాగ్లైడింగ్ అనేది నైట్ టైమ్ అయితే చూడలేదండి ఎవరినిని. పగలైతే చూసేదాన్ని, బావున్నది అని అనుకునేదాన్ని. మా పిల్లలకి కూడా ఇది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనుకుంటున్నాను. Don't. पीछे लगे बैठ बढ़िया. Don't black. Don't see your face.
అసలు ఏం లేదు భయమే ఇలా మామూలుగానే ఉంది. నీ ఫోన్ ఇచ్చి చూసారు కదండి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి.